హలో అండి, నమస్తే. సో చాలామంది మైండ్లో ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే గోశాల డైరెక్టర్స్ బ్యాచ్ సిఓ స్కూల్ ఏదైతే మనం స్టార్ట్ చేస్తున్నామో అసలు దీని ప్లానింగ్ ఎలా ఉండబోతుంది, ఒక డే ఎలా ఉంటుంది, ఒక డేలో పిల్లాడి స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది, అసలు ఎలా ఈ స్కూల్ అనేది వేరే స్కూల్స్కి ఎందుకు డిఫరెంట్, ఎందుకు ఒక పిల్లాడు ఇక్కడికే వచ్చి చదువుకోవాలి, ఎందుకు ఒక స్టూడెంట్ ఇక్కడే అడ్మిషన్ తీసుకోవాలి, అసలు ఇక్కడ అడ్మిషన్ తీసుకొని ఇక్కడ చదవడం వల్ల పిల్లలకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు మేము ఈ పిల్లల గురించి ఎలా ఆలోచిస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు క్లుప్తంగా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. అంటే మెయిన్గా మీరు ఆలోచిస్తే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకు ఇంపార్టెంటో కూడా చెప్తాను నేను మీకు. ఈరోజు మీరు పిల్లలు చూస్తుండొచ్చు, పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్ పిల్లలు చూస్తే పోస్ట్ కోవిడ్ తర్వాత ఎక్కడో పిల్లలు వాళ్ళ స్లీప్ సైకిల్ కానివ్వండి, లేదు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో కానివ్వండి, లేదు అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో కానివ్వండి, చాలా 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 వేరియేషన్స్ వచ్చాయి. కాబట్టి దీనివల్ల డిఫరెన్స్ ఎక్కడ వస్తున్నాయంటే చాలామంది పిల్లలకి ఒబేసిటీ రావడం కానీ, చాలా యంగ్ ఏజ్లోనే పిల్లలకి మీరు చూస్తే డయాబెటీస్ కానివ్వండి, లేదు అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడం కానివ్వండి, లేదంటే ఆడపిల్లలో పీసీఓడీస్ కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి, విపరీతమైన చేంజెస్ మనం చూస్తున్నాం. అంటే వీటన్నిటిని నాకౌట్ ఎలా చేయగలుగుతామంటే ఒక ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ తోటి. సో ఈ పిల్లలందరికీ కూడా ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు వేకప్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తోటి పిల్లలు రాత్రి 9 గంటలకల్లా పడుకుంటారు, ఉదయాన్నే 5 గంటలకి ఖచ్చితంగా లేస్తారు. సో వీళ్ళ డే అనేది 5 గంటలకు మొదలవుతుందండి. 5 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు ఈ పిల్లలందరూ కూడా ఇంపార్టెంట్ ఏవైతే డైలీ దినచర్యలు ఉంటారో అవన్నీ కంప్లీట్ చేసుకొని వెంటనే వాళ్ళందరూ కూడా గ్రౌండ్లోకి మెడిటేషన్ ఆర్ యోగా కోసం వస్తారండి. ఈ యోగా అనేది 5:30 నుంచి 6 o'clock వరకు హాఫ్ అన్ అవర్ ఎవ్రీడే ఖచ్చితంగా ఈ పిల్లలకి మెడిటేషన్ ఒక రోజు కానివ్వండి, అలాగే ఒక డే యోగా. అంటే ఆల్టర్నేట్ డేస్లో 3 days మనకు యోగా, అలాగే 3 days మనకు మెడిటేషన్ అనేది పిల్లలకి ఖచ్చితంగా 5:30 to 6 ఎవ్రీడే ఉంటుందండి. ఆ తర్వాత 6 గంటల నుంచి 6 గంటల 40 నిమిషాల వరకు 40 minutes అనేది ఒక యాక్టివ్ పీరియడ్లో పిల్లలందరికీ స్పోర్ట్స్ ఉంటాయండి. పీఈటీస్ ఉంటారు. ఆ పీఈటీస్ సమక్షంలో పిల్లలకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అంటే బ్యాడ్మింటన్ కానివ్వండి, పికిల్ బాల్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, త్రో బాల్ కానివ్వండి, ఈ పిల్లలతో ఆడిస్తాం మనం ఖచ్చితంగా. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే అర్లీ మార్నింగ్ పిల్లలు ఎప్పుడైతే యాక్టివ్గా ఉదయాన్నే లేచి వాళ్ళు మైండ్ని పీస్గా ఉంచుకోవడం కోసం యోగా, మెడిటేషన్, అలాగే బాడీని ఫిట్గా ఉంచుకోవడం కోసము ఎప్పుడైతే స్పోర్ట్స్ ఆడుతున్నారో వాళ్ళ డే అనేది చాలా 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 యాక్టివ్గా ఉంటుందన్నమాట. అంటే మెటబాలిజం అనేది పిల్లలది చాలా ప్రాపర్గా ఉంటుంది. మనం అంటాం కదండి, హెల్దీ బాడీ గివ్స్ హెల్దీ మైండ్, అలాగే హెల్దీ మైండ్ గివ్స్ హెల్దీ బాడీ. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ఎప్పుడు కూడా జోడించబడి ఉంటాయి అన్నమాట. కాబట్టి పిల్లల్ని ఉదయాన్నే సూర్యోదయానికి ముందు పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది సూర్యోదయం తర్వాత వాళ్ళు చేసే యాక్టివిటీ మీద చాలా 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 ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ తర్వాత పిల్లలు ఎప్పుడైతే మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతారో ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని పిల్లలు రిటర్న్ ఎప్పుడైతే వస్తారో ఆ పిల్లలకి అసెంబ్లీ ఉంటుందండి. ఈ అసెంబ్లీలో ప్రేయర్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతిరోజు 3 పిల్లలతోటి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మస్ట్ అండి. ఆ న్యూస్ పేపర్ రీడింగ్లో కూడా 3 పిల్లలు ఎవరైతే ఉంటారో ఒక స్టూడెంట్ నేషనల్ న్యూస్, ఒక స్టూడెంట్ స్టేట్ న్యూస్, ఒక స్టూడెంట్ స్పోర్ట్స్ కానివ్వండి, అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ కానివ్వండి, ఎన్వైరన్మెంట్ కానివ్వండి, ఈ 3 విషయాల గురించి డిస్కస్ చేస్తారన్నమాట. అంటే పిల్లలకు చదువుతో పాటు ఎక్స్టర్నల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి వల్ల ఏమవుతుందంటే ఒక పిల్లాడు ఎదుగుతున్నప్పుడు వాడు సైకలాజికల్లీ కూడా చాలా బాగా గ్రో అవుతారండి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలానే ఈ పిల్లలు అంటే ప్రతిరోజు ఒకే 3 పిల్లలు కాదండి, ఎవ్రీడే అలా పిల్లలు షఫుల్ అవుతూ 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 మనకు మన స్కూల్లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఖచ్చితంగా నెలలో ఒకసారి వాళ్ళు న్యూస్ చదవాల్సిందే. ఆ తర్వాత వాళ్ళ రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయండి. దీంట్లో మనకు ఎంపీ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, దీంతోపాటు ఇంగ్లీష్, నేను చెప్పాను ఇంతకు ముందు కూడా మీకు, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ మీద మనం ప్రత్యేక శ్రద్ధ చూపించిపోతున్నాం. అంటే పిల్లలు కాన్ఫిడెంట్గా ఎక్కడైనా మాట్లాడగలగాలి. మనం ఐఐటీస్కి కానివ్వండి, లేకపోతే మంచి మంచి ఎయిమ్స్కి కానీ వెళ్ళినప్పుడు చూస్తే ఈ పిల్లలు అక్కడ ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. లేదు అంటే రేపు మీ బాబో పాప ఒక మంచి కంపెనీకి ఒక టీమ్ లీడర్గానో, లేదంటే అంటే ఒక ఐఐటీకి వెళ్ళి చదివిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యి ఒక మైక్రోసాఫ్ట్కో, గూగుల్కో లాంటి మంచి కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టీమ్ని లీడ్ చేయాలి, లేదు అంటే ఒక టీం ప్రజెంటేషన్ ఇవ్వాలి. రేపనే రోజు ఎవరికి తెలుసండి, మీ బాబు మీ పాప ఒక మంచి సీఈఓ అవ్వచ్చు. అక్కడ
ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ఎంతోమంది చూస్తుండగా అసలు ఇంత కూడా భయపడకుండా జంకకుండా వాళ్ళు పెద్ద పెద్ద సెషన్స్ తీసుకోగలగాలి. అంటే ఈ కెపాసిటీని మనం ఒక చిన్న పిల్లాడిలో స్టార్టింగ్ ఏజ్లో కనుక మనం లిఫ్ట్ చేయకపోతే పిల్లలు ఎప్పుడు కూడా తర్వాత వెళ్ళి వాళ్ళు వాటిని నేర్చుకోవడం అనేది కష్టమవుతుంది. అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ ఇంట్రోవర్ట్ నేచర్ కానివ్వండి, వాళ్ళ ఉన్నటువంటి ఆ టిమిడ్నెస్ కానివ్వండి, ఆ భయం కానివ్వండి వాళ్ళని కప్పేస్తాయి అనమాట. దీని నుంచి మనం పిల్లల్ని బయటికి తీసుకురావడం కోసము పిల్లలందరినీ కూడా యాక్టివ్గా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ క్లాసెస్లో లాంగ్వేజ్ యొక్క ల్యాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ లాంగ్వేజ్ ల్యాబ్స్తో పాటు సోషల్ స్టడీస్ కూడా. సోషల్ స్టడీస్ అంటే ఏదో 4 మార్కుల కోసం చదివించుకుంటా ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకున్నా కూడా నేను కూడా యూపీఎస్సీ 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యానండి. సో దీంట్లో ఏంటంటే అసలు నిజంగా ఆ సబ్జెక్ట్ని ఎలా చదవాలి, దాని ఎసెన్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఎసెన్స్ని నేర్పించుకుంటూ టాపర్స్ని ట్రీట్ చేయడం కంటే కూడా ఒక టాపర్ని ఎలా తయారు చేయాలి, ఒక టాపర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఆ టాపర్కి ఉండే లక్షణాలని మనము ఎలా ఇండివిజువల్గా మెంటర్ చేస్తూ రెడీ చేస్తున్నాము అనేటటువంటి ఒక క్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ స్టడీ అవర్లో పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా ఉండాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1-on-1 మెంటరింగ్ అండి. దీంట్లో ఏంటంటే ప్రతి క్లాస్కి ఒక మెంటర్ ఉంటారండి, ఒక టీచర్, ఒక అడ్మినిస్ట్రేటర్ తోటి ఒక పేరప్ అయ్యి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. దాంట్లో అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాకల్టీ మెంబర్కి ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ యొక్క ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్, పేరెంట్ ఏం చేస్తారు, ఆ పిల్లాడి యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి, హెల్త్ ఇష్యూస్ ఏంటి, ప్రతి ఒక్క చిన్న వాటి మీద కూడా అవగాహన ఉండాలి. వాడు మార్క్స్ ఎక్కడ పెరుగుతున్నాయి, ఎక్కడ తగ్గుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయి, వాడేమైనా డైలీ యాక్టివిటీస్లో ఎక్కడైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, ఇవన్నిటిని కూడా అర్థం చేసుకుంటూ పిల్లల్ని ప్రాపర్గా గ్రూమ్ చేయాలి. అందుకే ఏమన్నానంటే బ్యాచ్ సైజుని పెద్దగా పెట్టుకోకుండా బ్యాచ్ సైజ్ని చిన్నగా పెట్టుకుంటూ ఆ చిన్న బ్యాచ్ సైజ్ మీద క్షుణ్ణంగా చాలా క్లియర్గా డీటెయిల్డ్గా డెప్త్గా వర్క్ చేస్తూ ఈ పిల్లల్ని నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి జనరేషన్లా తయారు చేయడం కోసం వర్క్ చేయాలనే ఆలోచనతో మొదలు పెడుతుంది ఈ బ్యాచ్ అండి. అలాగే చాలామందికి వచ్చిన ఇంకో ప్రశ్న ఏంటంటే ఈ బ్యాచ్లో టీచర్స్కి మిగిలిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ బ్యాచ్లో అందరూ కూడా నార్త్ ఇండియన్ టీచర్స్ ద్వారా పిల్లలకు టీచింగ్ జరగబోతుందండి. అంటే లాంగ్వేజెస్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ స్టడీస్ కానివ్వండి, తెలుగు కానీ ఇవి కాకుండా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కోర్ సబ్జెక్ట్స్, ఈ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఐఐటి క్రాక్ చేసినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎవరైతే క్రాక్ చేశారో వాళ్ళ ద్వారా మనం ఈ పిల్లలకి అంటే ట్రైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకు ఆల్రెడీ వాళ్ళు ఆ ఎగ్జామ్ క్రాక్ చేశారు కాబట్టి దాంట్లో ఉన్న గ్యాప్స్ ఏంటి, దానికి కావాల్సినటువంటి ఒక ప్రిపరేటరీ స్టాండర్డ్స్ ఏంటి అనేవి క్షుణ్ణంగా తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు ఈ పిల్లలకి చాలా జాగ్రత్తగా పద్ధతిగా నేర్పించగలుగుతారండి. అండ్ మోర్ ఓవర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ వీళ్ళందరితో కమ్యూనికేట్ అవ్వాలంటే మీ పిల్లలకు ఉన్నటువంటి ఒకే ఒక ఇంపార్టెంట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్. కాబట్టి పిల్లలు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడాల్సిందే, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. ఆ తర్వాత మనం ఇంపార్టెంట్గా చూస్తే కనుక ప్రతి వారం ఎగ్జామినేషన్ ప్రాసెస్ని మనం తీసేసి ప్రతి 15 డేస్కి ఒకసారి ఎగ్జామ్ పెట్టబోతున్నామండి. ఈ 15 డేస్కి ఒకసారి మనం ఎగ్జామ్ పెట్టడంలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ మెంటరింగ్ ప్రోగ్రాంలో ప్రతి పిల్లాడి మీద కూడా మనం క్షుణ్ణంగా వర్క్ చేస్తూ ఆ 15 రోజుల టైంలో వాళ్ళ ఎర్రర్స్ని రెక్టిఫై చేస్తూ నెక్స్ట్ ఎగ్జామ్కి చిన్నగా పిల్లల్ని గ్రూమ్ చేస్తూ వాళ్ళ కాన్ఫిడెన్స్ని మనం గ్రో చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడిందండి. వీటితో పాటు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి నెల వాళ్ళకు లిటరరీ ప్రోగ్రామ్స్ అంటే ఎస్సే రైటింగ్ కానివ్వండి, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కానివ్వండి, డిబేట్ కాంపిటీషన్స్ కానివ్వండి కండక్ట్ చేస్తూ ఒక ఆల్రౌండ్గా పిల్లల్ని హోలిస్టిక్ ఎడ్యుకేషన్ తరఫున తీసుకెళ్తూ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒలింపియాడ్స్ ఏవైతే మనకు ఎన్ఎస్సిజేఎస్ కానివ్వండి, ఆర్ఎంఓ కానివ్వండి, ఒలింపియాడ్స్ మెయిన్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఐఏపీటీ కండక్ట్ చేస్తుందో వీటన్నిటి మీద కూడా పిల్లల్ని ఎంఫసైజ్ చేస్తూ మన పిల్లల్ని బాధ్యతగా మేము తీసుకుంటూ స్టార్ట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. మళ్ళీ చెప్తున్నానండి, ఈ ప్రోగ్రామ్ అనేది పిల్లలని ఇక్కడి నుంచి ఈ లెవెల్ వరకు తీసుకెళ్తుంది. డెఫినెట్లీ స్ట్రెస్ ఫ్రీ వాతావరణంలో. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్. మీ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా స్ట్రెస్ అనేది ఫీల్ కాకుండా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందండి. కాబట్టి అడ్మిషన్స్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అడ్మిషన్స్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ పేరెంట్స్ 2 రకాలుగా తీసుకోవచ్చండి. స్కాలర్షిప్ టెస్ట్ తీసుకొని మీరు మీ పిల్లలు కనుక నిజంగా బాగా చదివే పిల్లలు అయితే మీరు స్కాలర్షిప్ టెస్ట్ ఎగ్జామ్ రాయండి. మీరు డైరెక్ట్గా శ్రీ చైతన్య గోశాల శ్రీ ప్రతాభవన్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఎగ్జామ్ తీసుకోవడం వల్ల మీ పిల్లలు మంచిగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకు మనము స్కాలర్షిప్స్ అనేవి అవైల్ చేయడం జరుగుతుంది. లేదు అనుకుంటే కూడా డైరెక్ట్ మీరు యూ క్యాన్ కమ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ సెషన్
అడ్మిషన్ కోసం ఎంక్వైరీస్ కోసం ఈ కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానివ్వండి, ఆల్రెడీ స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు కావాల్సిన వివరాలన్నీ చెప్తారు మీకు. అలానే మీ పిల్లల భవిష్యత్తులో మేము కూడా ఒక పార్ట్ అవ్వాలనుకుంటున్నాము. స్ట్రెస్ ఫ్రీ వాతావరణంలో మీ పిల్లలు చదువుకుంటూ 95 to 100% సక్సెస్ రేట్తో వెళ్ళడమే మనం మెయిన్ ధ్యేయంగా భావిస్తూ మొదలు పెడుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్కి మీ అందరి తరఫున కూడా మంచి స్పందన రావాలని, ఆల్రెడీ అలాంటి స్పందన వస్తుంది, ఇంకా రావాలని ఆశిస్తూ మీ గాంధీ సార్. థ్యాంక్ యూ సో మచ్.